హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇలా బక్రీద్ పండగ, ఎవరి ఉన్నోడికి పండగ, నాలాంటి రోడ్డు వీధోడికి ఏం పండగ. చేపల వేటకైతే వచ్చిన సేమ్ లొకేషన్. ఇప్పుడే వచ్చిన, అలాంటి ఒక అన్న వచ్చిండు, మేత కలుపుతూనే ఉన్నాడు. ఇప్పుడే వచ్చిన వానే అదే వేయలే ఇంకా డబ్బాలు. ఇద్దరు కలిసి వేద్దాం. చేప పడితే ఒకరు సాయం చేసుకుందాం. నేను కూడా ఒక్కడనే ఉన్నా. స్టార్ట్ చేద్దాం. నాది ఆల్రెడీ కలిపే ఉంది. ఏం కలిపి ఆదివారం కలిపిన. ఆదివారం నుంచి మళ్ళీ రాలే షికారికి. ఏ ఖరాబ్ కాదు. ఇప్పుడు నేను తీసి చూపెడతా, చూద్దుగా నాకు. చూడు, నీకేం ఖరాబ్ అయింది చూపి ఒకసారి. ఆదివారం కలిపిన ఏమన్నా మంచి వాసన కూడా వచ్చింది. ఇక పీడర్లకే ఇది. అది గుచ్చాల కనుకో పీడర్లు తెచ్చాదన్నా కట్టు కొద్దిగా ఒకసారి చూపెట్టినాను. సరే 4 డబ్బాలు వేసాక మొన్న పోయినాము. పుచ్చకాయ లాగానే ఉంది సేమ్ కాయ. ఇంకా ఇది పుచ్చకాయ చెట్టే, నీ సేమ్ పుచ్చకాయ చెట్టే. తినమాకు ఏమో మరి పుచ్చకాయ చెట్టు అని నాకు తెలియదు. ఈ కాయలు చూపిద్దాం. బాగా వస్తూనే ఉంది బ్యాచ్ ఫ్రెండ్స్, చూడండి వస్తూనే ఉన్నారు చిన్నగా. ఈ ఎండలో కూడా మాకంటే కంటెంట్ ఉంది కాబట్టి తప్పదు. అయ్యా కొడుకులు ఇద్దరు వస్తున్నారా? రండి అందరం కలిసి పట్టుకున్నాం. బ్రహ్మబాయ్ నలుగురు ఉంటేనే కొంచెం సరదాగా ఉంటుంది. ఇప్పుడే గట్టిగా బిస్కుంటుందా? చేప బట్టి ఎగిరినప్పుడు ఊడిపోవాలి మేత. ఊడిపోతేనే వాసన బాగుతుంది. ఇక్కడ ఉంటే ముద్ద పడి ఊడిపోయి వేసారు ఫ్రెండ్స్ వాసన. అసలు ఇంకోటి ఫ్రెండ్స్, ఎప్పుడు పట్టిన వీడియో అప్పుడే పెడతా. ఇవాళ పట్టింది వారానికి పెట్టండి. ఫ్రెష్ ఇలా 28వ తారీఖు ఇలా బర్త్డే అనుకో చేపలు నైటే పెట్టేస్తా. కుదరకపోతే పొద్దున పెడతా. అంతేగాని ఎప్పుడు 2 నెలల కింద 3 నెలల కింద అస్సలు పెట్టను. పెడతానికి కూడా వీడియోలు లేవు. అందుకోసం పండగ వచ్చిన ఈ వీడియో లేక ముందైతే ఒకటి కాస్టింగ్ చేస్తా. ఏ మారిన అలవాటు మారదు కాబట్టి. నాటు మొత్తం కొట్టుకొని పోయింది మంచిగా. కొద్దిగా గట్టి వర్షం పడితే మస్తు ఉండేది. ఒకటైతే వేసిన ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తా. ఎండలో అయితే పెట్టను. ఎండలో పెడితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనమైతే ఫేక్ చేసేది కాదు. చేప పడితేనే చూపెడతాం, లేకపోతే లేదు. ఫేక్ వీడియో చేయాలంటే చాలా ఉన్నాయి. అసలే చేయండి. నేను చేప పడేటప్పుడు ఆన్ చేసి చూపెట్టమే. ఉరుకులు పెట్టాలి డబ్బా, మరి పడతాం కాదు. చిన్నదే కావచ్చు, నేను అంత పెద్ద కొరకు తీయను. ఉరుకులు పెడితేనే పెద్ద చేప. లేదు చిన్నది ఉంది దీనికి. చిన్నదైతే ఉంది. ఏదో బయటకి తీద్దాం. తెలిసిందే. అదే సేమ్ మళ్ళీ అక్కడే కూర్చున్నాం. వేసుకో, చికెన్ వేసుకో. చూడండి, కంటన్నర వచ్చి ఇది పడ్డది. జాగ్రత్త, పెద్దది పడవచ్చుగా. ఆడ దిగిండు, ఇప్పుడు దిగింది అది. అదే గడిమోస్ చిన్నదే. సర్లే, ముందు చిన్నది లాగదాం, తర్వాత పెద్దగా చూద్దాం. కానీ అదేంటి ఎందుకు కుడుతున్నాయి చేపలు? ఇది రెండోది డబ్బా. అది వీడియో ఆన్లో ఉంటే డబ్బా తిరిగే చూపెట్టేటోళ్ళం. అంత స్పీడ్కి తిరిగి ఊడిపోతున్నాయి. గాలాలు ఏమైనా ఫాల్ట్ ఉన్నాయండి? ఇప్పుడు కట్టినాయి మరి. దాని కట్ట పోయినాయి కొత్త గాలాలుగా. సర్లే బా. వాళ్ళ కొట్టింది, దానికి వాళ్ళ గుంజింది. ఏం తమ్ముడు డబ్బా ఆ రకంగా వాళ్ళకి బరాబర్ కొట్టింది. దానికి చూడు, దానికి వచ్చుంటుంది చూడు, వాళ్ళకి పట్టింది. చేపకి వాళ్ళకి పట్టిగో, వాళ్ళకి పట్టింది. ఏమో ఇప్పటికి 2 మిస్ అయినాయి పొద్దు నుంచి. సరే ఎంత కానీ పొద్దు నుంచి అయితే బాధపడుతున్నావు కదా.
అలాగే అలాగే చిన్నగా చెక్క ఉంది ఆడికి పోతుంది చెక్క ఉంది ఇక్కడ మామూలు లాగేస్తే చిన్నగా అలాగే లాగనే లాగనే ఏం కాదు నువ్వు లాగే రాని ఆడో లాంగ్ వేసింది దగ్గరికి రాని నువ్వు అంటే చాలా లాంగ్ కొట్టిండు కదా ఇట్లా ఇక్కడ ఇక్కడ చిక్కలే మనోడు కనబడితే అది ఏందనేది నువ్వు మరీ లూజ్ అబ్బా ఏంది నీ దరిద్రం ఏదైనా కానీ కానీ ఇక్కడికి వచ్చాక ఊడిపోయింది మళ్ళీ మూడవది ఇది అదృష్టం దరిద్రం ఫ్రెండ్స్ ఇవాళ మనవాడి 3 సార్లు తీరు పొద్దున్న నుంచి మరింత దారుణం చెప్పినగా వేస్ట్ చేయాలి షికారు కాదు నీకు ఏదైనా కానీ మూడవది ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా లాభం లేదు ఎట్లాగినా పొద్దున్న నుంచి 3 మిస్ అయినాయి ఈసారి ఎట్ట పోతే నేను చూస్తా అంకుల్ చేపలు పడుతుండు అవి చేప ఉన్నట్టుగా కనపడలేదు నాకైతే లేదు ఉంది 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 చిన్నది బోని చేసుకో 4వది బోని చేసుకోండి మా వాడు దొరికింది దొరికింది బోని అయింది 4వది బోని అయింది ఇప్పుడు పోయిన పాంప్లెట్ మాత్రం పెద్దగా అయితే కేజీ ఉంటుంది అది ఓకే పా ఎడకు పోవడం ఎండకు తట్టుకోలేము బాంబు చేపలు చూడండి రెండు సేమ్ సైజులు ఎట్లున్నాయి పెట్టినట్టే ఉన్నాయి 2 పాపకి 2 చూడండి పెట్టినట్టే అసలు ఏమన్నా తీ आप लगे हो तेरे को देखो सेम साइज वो भी बड़ा नहीं छोटा नहीं गल को लगा कर निकाल सर है वो चिकन बाहर निकाल के डालो ఓకే కాబట్టి చికెన్ పడిపోయింది అది పరిస్థితి ఫ్రెండ్స్ అదే సైజు మొత్తం ఒక్కడ ఆయన సైజు ఇంతవరకు ఎవరికి పడలే ఇదే సైజు మొత్తం చికెన్ వేసేపో చిన్నదే దీన్ని మళ్ళీ వాళ్ళకి కొట్టింది వాళ్ళగా దాని సంగతి చూద్దాం ఒకసారి వాళ్ళకి కొట్టింది వాళ్ళకి 3లే ఇలా నువ్వు మూడుతాం వచ్చింది మళ్ళీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళు కొడుతుంది కదా రావట్లేదండి ఓదన్నా డ్రీల్ పోతే డబ్బా కదిలిద్ది కాడుదా మాల హోతానా కాడుదా ఏదో ఏం తిద్దామన్నా చిన్న కొంచెం వద్దు అది ఇప్పుడే వేసింది నేను సెకండ్ కాలేదు అదే సైజు కూడా మారట్లేదు అబ్బా దీన్ని కొట్టేదన్న బాగా సైజు తగ్గింది కొద్దిగా వద్దొద్దు అది పెద్ద సైజు కూడా పెద్ద సైజు కొట్టదు ఈ టేస్ట్ వేస్తామంటే ఇక ఇప్పుడు వేసిన కొంచెం గాలాలు సరి చేసి రోజు పొద్దున సాయంత్రం రావాలా మేత తినిపించాలా చేపలు పడుకోపోవు ఆ టేస్ట్ అట్లా దాన్ని మూతి పుసుకుని కూసుకుంటుంది కదా నీళ్ళలో పడేసావు మళ్ళీ నాకు చూపించినాను అందులో పడేస్తే మళ్ళీ బాధపడాలి మళ్ళీ లేని పోలు పెట్టడం మళ్ళీ అది అన్న ఎంత పని చేసినావు అంటూ అది ఎట్టంట నూరేడు తిడుతుంది అది బాండి షికారు గికారు ఏ లేదు ఇవాళ ఇంకటి షికారు పొద్దున్న 9 వచ్చినాం ఫ్రెండ్ చూడండి పొద్దు 9 గంటలకు వస్తే దిగా మంచి ఏంటి చేపలా ఏ లేదు పిల్లగాడు కావాలని ఇంతసేపు కూర్చోబెట్టి పట్టిస్తే ఫ్రెండ్స్ ఈ చేపలు పడ్డాయి ఇలా బక్రీద్ పండుగ సందర్భంగా
కంటెంట్ కోసం వస్తే ఈ చేపలు ఒక్క చేప పెద్దది కూడా పడలే. ఏమన్నా అనుకోదాంపా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నరసింహ కూడా ఇంతవరకు ఇంటికి రాలేదని నా కోసం నరసింహ వచ్చిండు. నేను ఇంతవరకు రాలేదని ఇప్పుడు వచ్చింది నా కోసం రాలేదని. ఇక బా నేను ఆడిపోతున్నా నరసింహ, వస్తే చేపలకి వస్తా. అమ్మో ఇవాళ షికారు మామూలు షికారు కాదు, ఇంతవరకు అలాంటి షికారే చూడలేదు నరసింహ. చెప్తానగా దండగైంది అసలు లేవు, ఆ సైజులు మించి పడట్లే ఘోరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.